కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. సీఎం రేవంత్ వెంట ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి కూడా వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసే అవకాశం ఉంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏఐసీసీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అయితే అభ్యర్థులను ఫైనల్ చేయడానికే భేటీ అవుతున్నారా? ఎవరెవరిని కలవనున్నారు? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మరికొందరు మంత్రులు కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఈరోజు 11 గంటలకు సీఎం భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఈ యొక్క భేటీ జరగబోతా ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే సిపిఐ పార్టీకి ఒక స్థానాన్ని ఇచ్చే అంశం కావచ్చు, ఎంఐఎం పార్టీతో కూడా అంటే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎవరితో కలిపి వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా అయితే మొత్తం ఒక షెడ్యూల్ ఖరారు కాబోతోంది. ఎందుకంటే రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు జరుగుతుంది. కాబట్టి హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. అంటే ప్రధానంగా మొత్తం 5 ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా 5 స్థానాలకు ఎమ్మెల్సీలను ఖరారు చేసేటువంటి నేపథ్యానికి సంబంధించి 4 స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని పోటీలో పెట్టిన ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. మరి సిపిఐ పార్టీకి ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళకు ఒక సీటు కేటాయించాలా లేదా అన్న దానిపైన ఇంకా తర్జన భర్జన కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏఐసీసీ నేతల్ని కలిసిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పోటీ చేయాలన్నా లేదంటే సిపిఐ పార్టీకి ఒక స్థానాన్ని ఇవ్వాలా అన్న అంశానికి సంబంధించిన క్లారిటీ రానుంది. మరోపక్క ఆ ఎంఐఎం సంబంధించినటువంటి స్థానాలు 7 ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల్లో పాల్గొంటే ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలంటే కూడా దానికి సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 4 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలన్నా లేదంటే 3 స్థానాలకి పరిమితం కావాలన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. మరోపక్క అభ్యర్థులకు సంబంధించి ఆశావాహులు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో చాలా పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే కులాల వారిగా కావచ్చు, రకరకాలుగా అనేక అంశాలకు ముడిపడినటువంటి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి కనిపిస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ 4 స్థానాలకు సంబంధించి ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా అనేక వర్గాల నుంచి అనేక రకాల డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కూడా గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కొంతమంది, మరొక కులాల వారీగా కొంతమంది డిమాండ్ వినిపిస్తా ఉన్నాయి. మా కులం వారికే కేటాయించాలన్న అంశానికి సంబంధించి కావచ్చు, అంటే గతంలో పార్టీ కోసం పనిచేసేటువంటి చాలా మంది నేతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారిలో ఎవరికి కేటాయించాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక లిస్టును రేవంత్ రెడ్డి సిద్ధం చేశారు. దీంట్లో 8 మంది పేర్లు ఉన్నాయి, కానీ 4 మాత్రమే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరిని ఏఐసీసీ పెద్దలు అంగీకరిస్తారు, వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా లాయల్ గా పార్టీకి ఎవరు కట్టుబడి ఉన్నారు, ఎవరు పార్టీ కోసం పనిచేశారు అన్న అంశానికి సంబంధించి మరోపక్క వారి వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ సమన్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక లిస్టు సిద్ధం చేసిన నేపథ్యంలో ఆ లిస్టుతో పాటు ఒక నివేదికను కూడా ఇవ్వనున్నారు, ఎవరు ఏంటి అన్న అంశానికి సంబంధించి. కాబట్టి అన్ని చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ అయితే సిద్ధమయ్యే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ నుంచే వాళ్లకు సూచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్ స్టేటస్ సిద్ధం చేసుకోవాలని కూడా ఢిల్లీ నుంచే వాళ్ళకు ఈ రోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఢిల్లీ టూరు చాలా కీలకం కాబోతా ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వాసు.